My name is Bera Sivapotaraju, Director Spectrum IAS Academy 2/1 బ్రాడీపేట గుంటూరు. ఈరోజు నేను చేయదలుచుకున్నటువంటి వీడియో ఏంటంటే ఏపీపీఎస్సీ అభ్యర్థులు కోర్టు వివాదాలతో సతమతం అవుతూ కొంత టెన్షన్కి గురి అవటం మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. అయితే ఏపీపీఎస్సీ అభ్యర్థుల యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే న్యాయపరమైనటువంటి వివాదాలతో సంబంధం లేకుండా మన ప్రిపరేషన్ కొనసాగించాలి. ఈ అంశం మీద నేను వీడియో చేయదలుచుకున్నాను. న్యాయపరమైనటువంటి చిక్కులు అనేవి సహజంగా ఎవల్యూషన్ లో వస్తూ ఉంటాయి, వాటిని మనం ఆపలేము. ప్రస్తుతం మనం చూసినట్లయితే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పై మనకి రోస్టర్ పాయింట్స్ వివాదం అనేది హైకోర్టులో ఉంది. దీని మీద 11/3/2025 జడ్జిమెంట్ రావడానికి అవకాశం ఉంది. జడ్జిమెంట్ రావచ్చు, వాయిదా పడవచ్చు. కోర్టు యొక్క తీర్పులు అనేవి మనకు అతీతమైనటువంటివి, వాటిని మనం హానర్ చేయాలి. రాజ్యాంగం ప్రకారం అత్యున్నతమైనటువంటి సంస్థలు, ఇండిపెండెంట్ బాడీస్ కాబట్టి యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా వీ హ్యావ్ టు ఆనర్ ది జడ్జిమెంట్స్ ఆఫ్ ది ఎనీ కోర్ట్. అవి మనకు అతీతమైనటువంటివి. అక్కడ ఏమవుతుందో, అక్కడ అన్యాయం జరిగింది, ఇక్కడ న్యాయం జరిగింది, అది మనం చెప్పడానికి మనకు అవకాశాలు లేవు, మనకు అర్హత కూడా లేదు. అంచేత నేను చెప్పేది ఏంటంటే విద్యార్థుల యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలి. చాలా మంది కొంచెం జడ్జిమెంట్ ఎలా వస్తుందో, ఏమొస్తుందో, న్యాయం జరిగిద్దో, అన్యాయం జరిగిద్దో. రోస్టర్ పాయింట్స్ మీద ఉన్నటువంటి కేసు అనేది రోస్టర్ పాయింట్స్ అంటే ఏంటంటే అందరికీ సమన్యాయాన్ని కలిగించడం కోసం ఒక 100 పాయింట్స్ ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని సరిగా లేవని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. దాన్ని వాళ్ళు స్టడీ చేసి న్యాయమూర్తులు వాటిని పరిశీలన చేసి స్టూడెంట్స్ కి న్యాయం జరిగే విధంగా వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు. కోర్టులో మనకు అన్యాయాలు ఏం చేయవు. అటువంటిప్పుడు మనం దాని గురించి మనం టెన్షన్ పడాల్సినటువంటి పని, యాంగ్జైటీ పడాల్సినటువంటి పని అవసరం లేదు మనకి. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉండాలి. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెబుతున్నాను. నేను 1985 నుంచి పోటీ పరీక్షలకి అపీర్ అవుతూ అనుభవాన్ని సంపాదించాను. నా ఫస్ట్ ఇంటర్వ్యూ వచ్చేసి డెప్యూటీ జైలర్ 1985 మార్చి 14th ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన బర్త్రఫ్ అయినటువంటి పీరియడ్ లో నాకు ఇంటర్వ్యూ రావటం జరిగింది. అక్కడి నుంచి నా యొక్క పోటీ పరీక్షల యొక్క ప్రస్థానం ముందుకు పోయింది. ఐ గాట్ ఫస్ట్ ఇంటర్వ్యూ ఫ్రమ్ జైల్స్ డిపార్ట్మెంట్. 2006లో గ్రూప్ 1 ఇంటర్వ్యూని సాధించడం జరిగింది. ఆ మధ్య కాలంలో చాలా పరీక్షలు రాశాను. నేను సివిల్స్ రాశాను, గ్రూప్స్ రాశాను, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్ని పోటీ పరీక్షలు, సెంట్రల్ సర్వీసెస్. ఇంత ప్రయాణం చేసిన తర్వాత నేను చూసింది ఏంటంటే చాలా సార్లు కోర్టులో పడ్డాయి. అంత మాత్రం ఏం కాల. నా మిత్రులు, నా స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా ఏంటంటే కోర్టు వివాదాలు ఉన్నప్పటికీ అవి క్లియర్ అయ్యి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు కోర్టులో ఎవరొకరు అప్పీల్ చేయటం అనేది క్వైట్ కామన్. దాంట్లో న్యాయపరమైన అంశాలను పరిశీలించి కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది. మీరు 2018 గ్రూప్ 1 చూసినట్లయితే అది కూడా కోర్టులో వివాదాలతోనే ఉంది. మరి అందరూ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు ఇప్పుడు అందరూ కూడా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే యూ షుడ్ హ్యావ్ అ పాజిటివ్ మైండ్ సెట్ టువర్డ్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వైల్ యువర్ ప్రిపేరింగ్ ది సబ్జెక్ట్స్ అండ్ ప్రిపరేషన్. వాట్ ఈస్ ద కోర్స్ వీ ఆప్టెడ్. మనం ఆప్ట్ చేసుకున్న కోర్సు పట్ల మనం ఎక్కువ దృష్టి పెట్టాలి తప్పితే న్యాయ వ్యవస్థలో తీర్పు ఎట్లా వచ్చిద్దో, ఏమైద్దో దాని గురించి మనం పట్టించుకోకూడదండి. తీర్పు వస్తుంది, ఏ తీర్పు అయినా రావచ్చు. ఇది ఖచ్చితంగా వచ్చిందని చెప్పి మనం ప్రెడిక్ట్ చేయలేము. ఇది మన చేతుల్లోది కాదు. మన చేతుల్లోది ఏంది? భారత రాజ్యాంగం బాగా చదివి క్వశ్చన్ గుర్తించడం, భారతదేశ చరిత్రను బాగా చదివి క్వశ్చన్ గుర్తించడం, ఇండియన్ ఎకానమీని, ఏపీ ఎకానమీ బాగా చదివి క్వశ్చన్ గుర్తించడం, న్యూస్ పేపర్లు చదవటం, కరెంట్ అఫైర్స్ చదవటం. దానిలోనూ నిష్ణాతులు అయితే ఇప్పుడు కాకపోయినా ఈ సబ్జెక్ట్ అనేది ఏదైతే ఎక్వైర్ చేసావో అది నెక్స్ట్ టైం అయినా ఉపయోగపడుతుంది. కాబట్టి అభ్యర్థులు కోర్టు వివాదాలతో సంబంధం లేకుండా ఒక పాజిటివ్ మనస్తత్వాన్ని ఏర్పాటు చేసుకొని మన ప్రిపరేషన్ కొనసాగించినట్లయితే మంచి మనకి మైండ్తో పాటు మన బాడీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ నోటిఫికేషన్ రిజల్ట్ ఇచ్చేసేస్తే ఇది క్లియర్ అయిపోద్ది. నెక్స్ట్ మళ్ళీ నోటిఫికేషన్కి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ ఇస్తారు. కొత్త నోటిఫికేషన్ ఆల్రెడీ మనం అలవాటు అయ్యాం కాబట్టి 2023 నోటిఫికేషన్ సిలబస్ వగేరా అన్ని కూడా మనం దానికి సమాయత్తం కావటమే. ఇట్లా ఎవరైతే పోటీ పరీక్షల్లో 2 లేక 3 సంవత్సరాలు కంటిన్యూగా ప్రిపరేషన్లో ఉంటారు వాళ్ళందరూ ఉద్యోగాలు సాధించారు. నాకు చాలా రియల్ ఎగ్జాంపుల్స్ నా చుట్టే ఉన్నాయి, నేనే చెప్తున్నాను మీకు. అందుచేత మనకి 11/3/2025 రాబోయేటువంటి జడ్జిమెంట్ గురించి మీరు ఎటువంటి ఆందోళన చెందొద్దు. బీ పాజిటివ్. మీరు కష్టపడ్డారు,
ఎందుకంటే 2023లో నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది, ప్రిలిమినరీ ఎగ్జామ్ రాయటం జరిగింది, అది చాలా టఫ్గా వచ్చింది. వాళ్ళు కూడా తగ్గించి మళ్ళీ క్వాలిఫైయింగ్ మార్కులు పిలవటం జరిగింది. సిలబస్ మార్చారు, మళ్ళీ మెయిన్స్ కి ప్రిపేర్ అవ్వడం జరిగింది. మీరు బాగా రాశారు, మీకు వచ్చే మార్కులు ఏదో మనకి దాని గురించి 10 రోజులు ఎన్ని మార్కులు కట్ ఆఫ్ ఉండొచ్చు చెప్పి నిష్ణాతులు, నిపుణులు, ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్స్ వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పారు. అన్నిటి మనం తీసుకోవాలి, అందరూ పాజిటివ్ గా చెప్పారు. కొంచెం అటు ఇటుగా డిఫరెన్స్లు ఉంటాయి, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కరెక్ట్ గా చెప్పగలరు. ఏదేమైనప్పటికీ మనకి ఒక మంచి పరిణామం, ఒక మంచి ఫలితాలు వచ్చేటువంటి సమయం ఆసనమైంది. ఈ ఫలితాల్లో ఉద్యోగాలు మనకు తెలిసి 1000 దాకా ఉన్నాయి. ఈ 1000 ఉద్యోగాలు సాధించిన వాళ్ళు మిగతా వాళ్ళు 92,000 మంది అపీర్ అయ్యారు. మిగతా వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎగైన కొత్త నోటిఫికేషన్ కోసం ఉత్సాహం తెచ్చుకొని మళ్ళీ ఏమాత్రం నిరుత్సాహాన్ని తీసి పక్కన పెట్టేసేసి మనకి జాబ్ వచ్చినా రాకపోయినా మళ్ళీ ఉత్సాహంగా ప్రిపేర్ అయితే తప్పకుండా ఆఫీసర్లు అవుతారు. ఫర్దర్ గా ఎప్పుడూ రిక్రూట్మెంట్ కొనసాగుతూ ఉంటుందండి. 40 ఏళ్ల అనుభవాన్ని తీసుకుని మీకు చెప్తున్నాను నేను. అంటే నేను స్టూడెంట్ గా కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చెప్తున్నాను మీకు నేను. అప్పుడు కోర్టు వివాదాలు ఉన్నాయి, అప్పుడు కాంపిటీషన్ ఉంది, అప్పుడు పోస్టులు తక్కువ ఉండేది, అప్పుడు అప్లికేషన్ పెట్టేవాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. నేను గ్రూప్ 1 రాసినప్పుడు 2,50,000 మంది అప్లికేషన్లు పెట్టారు. 50,000 మంది ఫిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ కి వచ్చారు. 50,000 మందిలోంచి మళ్ళీ 630 పోస్టులకి 1260 మందిని 1:2 రేషియోలో ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది. 2,50,000 అప్లికేషన్ లో 1230 మంది ఫైనల్ గా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. 630 మంది ఉద్యోగాలను పొందారు. ఇప్పుడు సివిల్స్ నోటిఫికేషన్ కూడా అంతే. 10 లక్షల మంది అప్లికేషన్లు పెడతారు, 5 లక్షల మంది పరీక్షలు రాస్తారు, 1000 పోస్టులు ఉంటాయి. 12,000 మంది ఫిలిమ్స్ నుంచి మెయిన్స్ క్వాలిఫై అవుతారు. 12,000 మందిలో 1:2 చొప్పున మళ్ళీ 2,000 మంది ఇంటర్వ్యూకి రావడం జరుగుతుంది. 1000 మందికి ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. అంటే ఈ నిరంతర ప్రవాహంలో స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, ఈసారి ఉద్యోగం వచ్చిన వాడు మనకంటే బాగా చదివాడు, కష్టపడ్డాడు, మనం కూడా ఇంకా మెరుగుపడి నెక్స్ట్ దాంట్లో తెచ్చుకోవాలంటే ఉండాలి తప్పితే ఈసారితో అంతా పోయింది, మన జీవితం పోయింది, ఇదే లైఫ్ అన్నట్టుగా ఉండకూడదు. కాబట్టి బీ పాజిటివ్, డోంట్ సీ కోర్ట్ జడ్జిమెంట్స్ విల్ చేంజ్ అవర్ లైఫ్ అనేటువంటి యొక్క అంశం నుంచి బయటికి రండి. అది మామూలు నిరంతరం. ఇవాళ ఇంకో కేసు పడితే ఇంకో కేసు పడవచ్చు, కానీ నువ్వు కష్టపడింది, నువ్వు చదివింది తప్పకుండా నీకు ఉద్యోగాలు తీసుకొస్తుంది. చాలా కేసులు పడ్డాయి, చాలా క్లియర్ అయిపోయినాయి, చాలా మంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. నాకు చేసినటువంటి ఒక మిత్రుడైతే ఎగ్జామ్ రాసినటువంటి 5 years తర్వాత రిజల్ట్ వచ్చింది, పంచవర్ష ప్రణాళిక. నిరుద్యోగిగా చాలా బాధలు పడ్డాడు ఆయన. ఆ తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ లైఫ్, ఆయన స్టేటస్, మంచి ఆఫీసర్ అయ్యాడు కమర్షియల్ డిపార్ట్మెంట్ లో, కమర్షియల్ ట్యాక్సెస్ లో. సో ఇవన్నీ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి, ఇప్పుడు చెప్పడానికి మనకు టైం లేదు. బీ పాజిటివ్, పాజిటివ్ గా ఉండండి. అందుకే మనకి భగవద్గీతలో లార్డ్ కృష్ణాదే చెప్పాడు, పుట్ యువర్ ఎఫర్ట్, డోంట్ వెయిట్ ఫర్ రిజల్ట్. నువ్వు ఎఫర్ట్ పెట్టు, ఫలితం అదే వస్తుంది. ఇప్పుడు రావచ్చు, నెక్స్ట్ టైం రావచ్చు, ఆ తర్వాత రావచ్చు. ఫలితం రాకుండా మాత్రం ఉండదు. అయితే మన పోరాటం చేస్తూనే ఉండాలి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది స్టూడెంట్స్. డోంట్ థింక్ అబౌట్ this what you call judicial crisis judgments. You delete this judicial matters from your mind and be positive. I wish you best of luck, all the best. Thank you very much.